అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 1A సెషన్ 2 28/2/2024 జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ ప్రీవియస్ పేపర్ చూద్దామండి. ఈవీఎస్ సెట్ 5 క్వశ్చన్ నెంబర్ 121. ఉడికించిన గుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఆప్షన్స్: ప్లాస్మా, జెల్లీ, ఆల్బుమిన్, సొనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆల్బుమిన్. కోడిగుడ్లో తెల్లగా ఉన్న భాగాన్ని ఆల్బుమిన్ అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 122. ఖరీఫ్ పంట పండించే కాలం. ఆప్షన్స్: వేసవికాలం, వర్షాకాలం, వసంతకాలం, శీతాకాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వర్షాకాలం. వర్షాకాలంలో ఖరీఫ్ పంట పండిస్తాం. క్వశ్చన్ నెంబర్ 123. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనపున్యం. ఆప్షన్స్: 4 హెడ్జ్, 1 హెడ్జ్, 10 హెడ్జ్, 8 హెడ్జ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 10 హెడ్జ్. క్వశ్చన్ నెంబర్ 124. భూమి యొక్క పై పొర. ఆప్షన్స్: కేంద్రం, వాతావరణం, భూపటలం, భూప్రావారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, భూపటలం. భూమి యొక్క పై పొరని భూపటలం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 125. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి. ఆప్షన్స్: మానవుడు, కప్ప, కుక్క, వానపాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కప్ప. కప్ప ఊపిరితిత్తులతోనే కాకుండా చర్మంతో కూడా శ్వాసిస్తుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 126. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట. ఆప్షన్స్: ఫిలమెంట్, ఎలిమెంట్, వలయం, స్ప్రింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎలిమెంట్. క్వశ్చన్ నెంబర్ 127. కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు. ఆప్షన్స్: వానపాము, బొద్దింక, నత్త, తాబేలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నత్త. క్వశ్చన్ నెంబర్ 128. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది. ఆప్షన్స్: నీడ, ఇంద్రధనస్సు, ప్రతిబింబం, ఎండమావి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నీడ. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు. ఆప్షన్స్: తాపి, కొడవలి, రంపం, బాబిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, బాబిన్. క్వశ్చన్ నెంబర్ 130. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. ఆప్షన్స్: ఆర్స్లీ హిల్స్, కోనసీమ, లంబసింగి, చింతపల్లె. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, లంబసింగి. క్వశ్చన్ నెంబర్ 131. ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఆప్షన్స్: యు ఆకారం, ఎల్ ఆకారం, వి ఆకారం, ఎం ఆకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వి ఆకారం. క్వశ్చన్ నెంబర్ 132. పక్షి ఖండం అని పిలువబడే ఖండం. ఆప్షన్స్: ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, దక్షిణ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 133. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం. ఆప్షన్స్: 1853, 1849, 1857, 1847.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1849. క్వశ్చన్ నెంబర్ 134. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ చూడండి. కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. వెలికొండలు ఈ జిల్లాలో కలవు. ఆప్షన్స్ నెల్లూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. క్వశ్చన్ నెంబర్ 136. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ. ఆప్షన్స్ జవహర్ కాలువ, వల్లభాయ్ కాలువ, గాంధీ కాలువ, లాల్ బహదూర్ కాలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. అలాగే నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువకి ఏం పేరో అది కూడా తెలిస్తే మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 137. వీరి యొక్క సాంఘిక, ఆర్థిక, విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. ఆప్షన్స్ హిందువులు, ముస్లింలు, ఆదివాసీలు, దళితులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముస్లింలు. ముస్లింల యొక్క సాంఘిక, ఆర్థిక, విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. క్వశ్చన్ నెంబర్ 138. రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయస్సు. ఆప్షన్స్ 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 25 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 139. పల్లవ రాజ్యానికి రాజధాని. ఆప్షన్స్ కాంచీపురం, బాదామి, మదురై, దేవగిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కాంచీపురం. పల్లవ రాజ్యానికి కాంచీపురం రాజధానిగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 140. భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్స్ రాజ్యసభ మరియు లోక్సభ, రాజ్యసభ, లోక్సభ, ప్రధానమంత్రి, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి, లోక్సభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. భారత పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి భారత పార్లమెంట్ అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 141. భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు. ఆప్షన్స్ జనవరి, మార్చ్, మే, ఆగస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి. రోడ్డు భద్రతా వారోత్సవాలు భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 142. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, గ్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రీస్. క్వశ్చన్ నెంబర్ 143. మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. ఆప్షన్స్ నేల, అడవి, భూగర్భ జలం, వన్యమృగాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నేల. మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి నేలను రక్షించడానికి ఉపయోగించే పద్ధతులు. క్వశ్చన్ నెంబర్ 144. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. ఆప్షన్స్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి పాలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక విధులు.
భారత రాజ్యాంగంలో 51A అధికరణ ప్రాథమిక విధులను వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పినవారు. ఆప్షన్స్: రాబర్ట్ మెక్ ఆర్థర్, A.W. గ్రీన్, J.B. కొనాంట్, కార్ల్ పియర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాబర్ట్ మెక్ ఆర్థర్. క్వశ్చన్ నెంబర్ 146. విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. ఆప్షన్స్: మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? కొన్ని గృహోపకరణాల చిత్రాలను గీయండి. చెరువులు ఎలా కలుషితమవుతాయి? పక్షులను కాపాడటానికి నీవు ఏమి చేస్తావు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చెరువులు ఎలా కలుషితమవుతాయి. క్వశ్చన్ నెంబర్ 147. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది. ఆప్షన్స్: కార్ల్ పియర్సన్, కీస్లర్, NCF 2005, NPE 1986. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, NCF 2005. సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది. ఆప్షన్స్: నెహ్రూ, అంబేద్కర్, గాంధీ, ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గాంధీ. గాంధీ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నారు. క్వశ్చన్ నెంబర్ 149. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. ఆప్షన్స్: ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సంశ్లేషణాత్మక. క్వశ్చన్ నెంబర్ 150. లాస్ట్ క్వశ్చన్. ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి. ఆప్షన్స్: పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, సముద్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పీఠభూములు. పీఠభూముల్ని మనం మ్యాప్లో పసుపచ్చని రంగులో చూపెడతాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ముందుగా మీరు ఎన్ని బిట్లు గెస్ చేశారన్నది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.